హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరెలా ఉన్నారనేది కామెంట్ చేయండి. అయితే మీ అందరికీ అర్థమై ఉంటుంది కదా! ఇక్కడ నేను రసం వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా అండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్‌గా అయిపోతుంది. 5-10 నిమిషాల్లో మీరు ఈ రసాన్ని రెడీ చేసేసుకోవచ్చనమాట. ఎప్పుడైనా ఒంట్లో బాలేనప్పుడు కానివ్వండి, లేదంటే కోల్డ్ చేసినప్పుడు, గొంతు బాగోకపోయినా ఇలాంటి రసం కానీ, పప్పుచారు కానీ మంచిగా తినాలనిపిస్తుంది కదండీ! అలాంటి టైంలో ఎంతో ఈజీగా నేను చెప్పిన విధంగా చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుందనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే నేను ఎలా చేశాననేది మీ అందరికీ కూడా అర్థమవుతుందండి. ఈ వీడియో నచ్చితే కనుక తెలుసు కదా ఏం చేయాలనేది. లైక్ చేయండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయన్నమాట. అయితే ఇక్కడ నేను టమాటో రసం చేయబోతున్నా అండి. దానికోసం అని చెప్పి టమాటోస్ అయితే తీసుకున్నాను. పెద్ద సైజుగా ఉన్నవి 2, ఒక మీడియం సైజ్ టమాటో అయితే తీసుకున్నానండి. ఈ టమాటోస్ని మొత్తం కట్ చేయకుండా కొంచెం ఘాట్లు పెట్టుకున్నాను. ముచ్చుకులు కట్ చేసుకొని ఘాట్లు పెట్టానండి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి తొందరగానే కుక్ అవుతుంది. దానిపైనున్న పీల్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. దీనికి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. మీ అందరికీ కూడా నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, ఒక కామెంట్ అయితే చేయండి వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది. మీకు వేరే రకంగా అంటే కుకింగ్లో కానివ్వండి, ఇంకేమన్నా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్లో చెప్తే నేను ఆ విధంగా చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే కట్ చేసుకున్న టమాటోస్ని ఇంకా పచ్చిమిర్చిని చాలా తక్కువ చింతపండుని అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను టమాటో రసం చేస్తున్నాను కానీ చింతపండు రసం కాదండి. టమాటో రసానికి చింతపండు పెద్దగా అవసరం లేదు, పులుపు సరిపోదు కాబట్టి నేను కొంచెం ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను అంతే. నా వాయిస్ ఇప్పుడిప్పుడే కొంచెం ఇంప్రూవ్ అవుతూ వస్తుందండి. మీ అందరికీ తెలుసు కదా, కొన్ని వీడియోస్ నుంచి నాకు కోల్డ్, ఫీవర్ బాగా ఎక్కువగా ఉండటం వల్ల వాయిస్ అనేది ఇలా అయిపోయిందనమాట. పర్వాలేదు, ఇప్పుడిప్పుడే రికవర్ అవుతుంది. ఇలాంటివన్నీ వేసుకొని తింటూ ఉంటే ఇంకా తొందరగానే తగ్గిపోతుంది అని అనుకుంటున్నాను. అయితే నేను ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా టమాటోస్ని, పచ్చిమిర్చిని, చింతపండుని వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉడకపెట్టుకున్నా అండి. అంటే విజిల్స్ వేయించాను. మీరు కుక్కర్లో వద్దు అనుకుంటే స్టవ్ మీద కూడా ఉడకపెట్టుకోవచ్చు. ఇలా ఉడకపెట్టడం వల్ల ఏంటంటే మనకి పీల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూపిస్తున్నాను కదా, చూసారా ఎంత ఫాస్ట్గా అయితే వచ్చేస్తుందో. మనం దాకలో వేసుకొని ఉడకపెట్టుకుంటే టైం పట్టేస్తుందండి. కాబట్టి ఇలా కుక్కర్లో వేసుకుంటే మీకు టైం సేవింగ్ ఉంటుందన్నమాట. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఇంకా బయటకు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా హడావిడిగా వంట చేసి ఏం చేయాలి, ఎలా చేయాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు ఇలా రసం ప్రిపేర్ చేసేసుకొని ఏదైనా సింపుల్గా ఫ్రై చేసేసుకుంటే చాలా తొందరగా అయిపోతుందండి. మీకు రసంతో పాటు కాంబినేషన్ ముద్దపప్పు కూడా చాలా బాగుంటుంది. ఫ్రై చేసుకునే అంత టైం కూడా లేనప్పుడు ఇలా రసం మరిగేలోపు ఈ కుక్కర్ ఖాళీ అయిపోతుంది కదా, ఇందులోనే ఒక గ్లాస్ పప్పు వేసేసుకొని మనం ముద్దపప్పు పెట్టేసుకోవచ్చండి. సూపర్ కాంబినేషన్ అండి. ముద్దపప్పు, రసం, ఆవకాయ పచ్చడి, నెయ్యి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ కాంబినేషన్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా. అయితే ఈ రసాన్ని నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నేర్చుకున్నాను అనమాట. తనైతే చాలా చాలా బాగా పెడుతుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఏం వండాలి, ఏం చేయాలి చెప్పండి అని అడుగుతుంది. కానీ మేము ఎప్పుడు కూడా రసం పెట్టమనే అంటామండి. టమాటో రసం చాలా బాగా పెడుతుంది. అందుకని చెప్పి ఎలా చేయాలి అని చెప్పి నేనైతే నేర్చుకున్నాను. కాకపోతే నేర్చుకున్నాను, ఆ టేస్ట్ అయితే నాకు అనిపించట్లేదనమాట. తన చేతి టేస్ట్ అయితే నాకు అనిపించట్లేదండి. ఒక్కొక్కరి చేతి వంట ఒక్కొక్కలా ఉంటుందంటారు కదా, అదేనేమో తేడా. ప్రాసెస్ మొత్తం ఇలానే చేస్తుంది. అదే విధాన్ని మీకు చేసి చూపించాను అనమాట. ఇలా కుక్కర్లో విజిల్ వేయించుకున్నవన్నీ కూడా గిన్నెలోకి వేసుకొని టమాటోస్ పీల్ తీసేసుకున్న తర్వాత మెత్తగా అయితే మెదిపేసుకోవాలండి. ఇలా మెదుపుకున్న దాంట్లోకి ఇందాక ఉడకపెట్టుకున్న టమాటో వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని వేసుకోవాలి. ఇంకా మనకి ఇంకా వాటర్ కావాలి అనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి. మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. దీన్ని బాగా మరగనివ్వాలండి.
మరిగేటప్పుడు ఏమంటే మీకు ఇప్పుడు మనం మెదుపుకున్నాం కదా, అలా పల్పొద్దు అనుకుంటే బాగా మరిగిపోయిన తర్వాత స్ట్రెయిన్ అయినా చేసేసుకోవచ్చు. మరగక ముందు చేయకూడదు. ఎందుకంటే అందులో ఇంకేమన్నా కాస్త ఆ జ్యూసీ స్ట్రక్చర్ ఉంటే గనక అది వాటర్‌లోకి వచ్చేస్తుందనమాట. ఇలా మరిగిన తర్వాత మీరు స్ట్రెయిన్ చేసేసుకోవచ్చు. అది పల్పొద్దనుకుంటే. నేనైతే పల్ప్‌తోనే నచ్చుతుంది కాబట్టి అలానైతే ఉంచేసానండి. ఇందులో ఏం యాడ్ చేశానో చెప్తాను మీకు. పసుపు వేశాను, సాల్ట్ వేశాను, దాంతోపాటు కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని ఉప్పు కూడా యాడ్ చేశానండి. వేసి మంచిగా అయితే మరగనించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో ఇంట్లో చేసుకున్న రసం పౌడర్ అయినా పర్వాలేదు, మనం బయట నుంచి తెచ్చుకున్న రసం పౌడర్ అయినా పర్వాలేదండి. నేనైతే బయట నుంచి తెచ్చిందే వేస్తున్నాను. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 2 స్పూన్స్ అయితే వేసానండి. చిన్న స్పూన్స్ అనమాట అవి, అందుకే 2 వేసాను. లేదు అంటే ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఇందులో టేస్ట్ ఇంకాస్త పెంచడానికి ఒక స్పూన్ పంచదార అయితే వేసానండి. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే పంచదార యాడ్ చేయదు. తను యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలానే టమాటో రసం పెట్టేస్తుంది. నాకంటే పులుపుని బ్యాలెన్స్ చేయాలి అంటే ఖచ్చితంగా నాకు తీపి అనేది తగలాలన్నమాట. నాకు ఇలా రసం చాలా ఇష్టం అండి. రసమే కాదు, పులుపు కూరలు ఉంటాయి కదా, పులుసు కూరలు, వాటిల్లో కూడా కొంచెం యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మారిపోతుంది కదా. అందుకోసం అని చెప్పి నేను వేసుకున్నాను. మీకు వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ తాలింపు అయితే వేస్తున్నాను. తాలింపు మీ అందరికీ తెలుసు కదా ఏం వేయాలనేది. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. నేను ఇందులో జీలకర్రతో పాటు వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నానండి. చాలా అంటే బాగుంది. టేస్ట్ మాత్రం అద్భుతంగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. మీ అందరికీ తెలిసిన వీడియోనే నేను మరొకసారి మీ అందరికీ గుర్తు చేద్దామని చెప్తున్నా.